వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై నంద్యాల జిల్లా ఎస్పీకి కుర్మ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. శ్రీశైలంలోని కుర్మ సంఘం సత్రాన్ని గోరంట్ల మాధవ్ దౌర్జన్యంగా ఆక్రమించారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సత్రం తాళాలను పగలగొట్టి కమిటీ మెంబర్లను గోరంట్ల బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలని చేసిన కుర్మ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కుర్మ సంఘం నాయకులు ఆరోపించారు. గోరంట్ల మాధవ్పై ఢిల్లీకి వెళ్లి లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని కమిటీ మెంబర్లు తెలిపారు. గోరంట్ల మాధవ్ లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలని కుర్మ సంఘం నాయకులు తెలిపారు. మాధవ్ అనే ఎంపీ, ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీ గారు కుర్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తి వీరప్ప స్వామి సదనాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. 2023 అక్టోబర్ 11వ తారీఖు ఒకసారి 300 మంది తీసుకొచ్చి హస్తగతం చేసుకోవడానికి వస్తే మేము అందరం మా అడ్వకేట్ల ఆధ్వర్యంలో వాళ్ళకు సమస్య చెప్పి కేసు వివరాలు చెప్పి సంజాయించి పంపించడం అది జరిగింది. మళ్ళీ మొన్న 29వ తారీఖు నాడు వాళ్ళు ఒక దాదాపు 30 మంది మా బీరప్ప స్వామి సత్రం కుర్వసత్రంకి వచ్చి మెయిన్ గేట్ల తాళాలు, ఆఫీసు మెయిన్ డోర్ తాళాలు బగలగొట్టి సత్రాన్ని బలవంతంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో మేము స్థానిక పోలీస్ స్టేషన్ శ్రీశైలంలో కంప్లైంట్ కూడా చేశాము. ఈఓ గారు కూడా చెప్పాము. దేవస్థానం చైర్మన్ కూడా కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి సత్వర చర్యలు తీసుకోలేదు.